దేవుడు నీ విషయంలో ఏవైతే ప్లాన్స్ డివైస్ చేసి పెట్టుకున్నాడో అవే ఫైనల్. ఈ సత్యాన్ని తెలుసుకోకుండా నువ్వు నీ సొంత ప్రణాళికలు వేసుకొని నీ సొంత తలంపులు, నీ సొంత హడావిడి, మనము మన సొంత పరుగులు ఉరుకులు పెట్టాము అంటే ఏళ్ళు గడిచిపోతాయి. ఏదో తాత్కాలికమైన ఆనందం, తాత్కాలికమైన లాభం, తాత్కాలికమైన స్వాస్థ్యం, అంత తాత్కాలికం, టెంపరీ. ఒక 2 సంవత్సరాలు నిండిపోయే ప్రాపర్టీ, ఒక 6 నెలలు చక్కగా ఉండే ఆరోగ్యం, ఒక 2 సంవత్సరాలు బాగుండే భార్యాభర్తల బంధము, తన వయసుకు వచ్చేంత వరకు మంచిగానే ఉండే పిల్లలు, ఆ తర్వాత ఏం చేస్తారో తెలియదు, అన్ని టెంపరీ. అయితే నేను ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటంటే, యేసుక్రీస్తులో మనం విశ్వాసం కలిగి ఉన్నాము, ఆయన ప్రణాళికలు కూడా మనం విశ్వాసం కలిగి ఉందాం. నీ అనుదిన ప్రార్థనలో ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి నువ్వు చేయాల్సిన పని ఏంటి? ప్రభువా, ఈరోజు నా జీవితంలో నీ ప్రణాళికలను అమలుపరుస్తున్నందుకు నీకు వందనాలు. నీ ప్రణాళికల్ని నా జీవితంలో అంగీకరిస్తున్నాను. ఈ ప్రణాళికను ప్రభువా నా తండ్రి గ్రహించి వాటి విషయంలో ప్రభువా విశ్వాసం కలిగి జీవించడానికి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేయటం. ఈ ప్రార్థన, ఈ పలుకులు నీ జీవితాన్ని ఒక కొత్త శాంతికరమైన స్థితిలోకి నీ జీవితాన్ని నడిపిస్తాయి. ప్రార్థన చేసుకుందాము. మా దయగలిస్తూ నా తండ్రి నాయన, నీ ప్రణాళికలు గ్రహించడానికి, వాటిలో ఉన్న ఔన్నత్యాన్ని, వాటిలో ఉన్న గొప్పదనాన్ని ప్రభువా, వాటిలో ఉన్న క్షేమాన్ని, సమాధానాన్ని ఈ రోజు కొరకు మాత్రమే కాదు కానీ రేపు రాబో కాలం అంతటికి కావాల్సిన సమాధానాన్ని నింపి మరీ ప్రభువా నీ ప్రణాళికలు నా జీవితంలో, నీ కుమారుల జీవితంలో, నీ పిల్లల జీవితంలో నీవు విడుదల చేస్తున్నందుకు వందనాలు. వాటి విషయంలో ప్రభువా నా తండ్రి విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి, నెమ్మది గల జీవితాన్ని జీవించటకు కృపను గ్రహించుకోండి, దయను గ్రహించుకోండి. యేసు నామమున అడిగి పొందుకొని నీ పిల్లల జీవితంలో విడుదల చేస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. షలోమ్.